భానుప్రకాష్ గారు, విశాఖ ప్రైవేటీకరణ దిశగా గతంలో కేంద్రం అడుగులు వేసింది. అయితే ఇప్పుడు కేంద్రానికి టీడీపీ జనసేన మద్దతు అవసరం కాబట్టి మళ్ళీ దాని మీద ఏదైనా పునరాలోచన చేసే అవకాశం ఉంటుందా, లేక యథావిధిగా ప్రైవేటీకరణ వైపే మొగ్గు చూపిస్తుందా? దీనికి సంబంధించి ఏం సమాధానం చెప్తారు? విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో గతంలోనే మేము క్లారిటీ ఇవ్వడం జరిగింది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా అది కేంద్ర ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి వచ్చినాక తీసుకునే నిర్ణయం కాదు, గత ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాన్ని మేము అమలు చేసే ప్రక్రియలో మేము ముందుకు వచ్చాం. స్టీల్ ప్లాంట్ మేము ఎక్కడా అమ్మట్లేదు. దాన్ని ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవాలంటే ప్రైవేటైజేషన్ ద్వారా ఇంకా నూతన భారీ పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉంది కాబట్టి తద్వారా అక్కడ ఉన్నటువంటి ఈ పరిశ్రమను ఇంకా ముందుకు తీసుకుపోవచ్చు. ఏ ఒక్క ఉద్యోగం కూడా తొలగించే పరిస్థితే లేదని చెప్పి మా ఉక్కు శాఖ మంత్రి గారు కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎవరికి అన్యాయం జరగదు. దాని మీద పూర్తిగా స్థాయిలో అధ్యయనం చేసి ప్రజలకి నష్టము ఇబ్బంది కలగకుండా మేము ముందుకెళ్తాం. పోలవరం విషయానికి వస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇంకా ఎన్నో వేల కోట్ల అవసరం పడుతుంది, ఇంకా 5 ఏళ్ల సమయం పడుతుందని ఈరోజు చంద్రబాబు నాయుడు పోలవరాన్ని సందర్శించిన సందర్భంలో ఆయన మాట్లాడడం జరిగిందండి. మరి నిధుల కోసం కేంద్రంపై ఏవైనా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందా? అసలు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అండి. జాతీయ ప్రాజెక్ట్ అంటే మొత్తం 100% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. తద్వారా ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ దురదృష్టం ఆంధ్రప్రదేశ్లో ఈ 5 సంవత్సరాల కాలంలో పోలవరంలో ఇంతకుముందే దాని మీద ఒక రివ్యూ కూడా జరిగింది. డయాఫ్రమ్ వాల్ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. రివర్స్ టెండర్ పేరుతో అక్కడ అక్రమాలు జరిగాయి. R&R ప్యాకేజ్లో కూడా అక్కడ పరస్పర ఆరోపణ చేసుకుంటూ అక్కడ ఇంకా పెండింగ్ ఉన్నాయి చాలా ఇష్యూస్. కాబట్టి వాటినన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి మేము ముందుకు పోతాం. పోలవరాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి, ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్ జీవనాడి కాబట్టి దాన్ని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పి గట్టి విశ్వాస నమ్మకం మాకుంది. దాని మీద తొందరలోనే రివ్యూ ఉంది కాబట్టి ఎంత సమయంలో మేము పూర్తి చేయగలుగుతాం. గత ప్రభుత్వం, అందుకని చెప్తున్నా, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని మేము చేయకుండా దాన్ని అధిగమించి ఎక్కడెక్కడ పొరపాటు జరిగిందో దాన్ని సరిదిద్దుకుంటూ మేము ముందుకు పోతాం. తొందరలోనే పోలవరాన్ని ఏ రోజు పూర్తి చేయగలుగుతాం, ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. అది జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దానికి కావాల్సిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందిస్తుంది.